అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 14 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసులో ఉన్న భయాన్ని జయిస్తే బయట ఉన్న ప్రపంచం సులభంగా అనిపిస్తుంది. ధైర్యం అనేది ఒక్కసారిగా రాదు, ప్రతి చిన్న ప్రయత్నంతో పెరుగుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 14, 2026 వారం ఆదివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 47 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 25 నిమిషములకు, చంద్రాస్త సమయము 6 గంటల 14 నిమిషములకు. ఈరోజు తిథి చతుర్దశి. జూన్ 13 సాయంత్రం 4 గంటల 8 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూన్ 14 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు చతుర్దశి ఉంటుంది. తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. నక్షత్రం రోహిణి. జూన్ 14 రాత్రి 1:16 నిమిషముల నుంచి జూన్ 14 రాత్రి 10 గంటల 13 నిమిషముల వరకు రోహిణి ఉంటుంది. తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగం ధృతి. జూన్ 13 సాయంత్రం 5 గంటల 28 నిమిషముల నుంచి జూన్ 14 మధ్యాహ్నం 1:15 నిమిషముల వరకు. తదుపరి శూల. కరణం శకుని. జూన్ 14 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి చతుష్పాద. జూన్ 14 రాత్రి 10 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి నాగవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 37 నిమిషముల వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల నుంచి 4 గంటల 30 నిమిషముల వరకు వర్జ్యవ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తము సాయంత్రం 5 గంటల 2 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 54 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 9 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1:54 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషము నుంచి సాయంత్రం 5 గంటల 9 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషముల నుంచి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 24 నిమిషముల నుంచి రాత్రి 8 గంటల 48 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 50 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 12 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వాయుదేవుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: యుధిష్ఠరుడు ఏ దేవుని అంశగా జన్మించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే వట సావిత్రి వ్రతము, ప్రపంచ రక్తదాతల దినోత్సవము. పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక. ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రములకు జూన్ 14 రాత్రి 10 గంటల 13 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 14 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.